శాసనసభ స్పీకర్గా నియమితులైన తర్వాత మొదటిసారిగా తన సొంత జిల్లాకు విచ్చేశారు చింతకాయల అయ్యన్న పాత్రుడు. అయితే తను సభాపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా వస్తుండడంతో అక్కడ పోలీసులందరూ కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అండ్ ముఖ్యంగా టీడీపీ శ్రేణులందరూ కూడా ఆయనకు ఎయిర్పోర్ట్కు విచ్చేసి ఘనంగా స్వాగతం కూడా పలికారు. అయితే ఆయన ఉదయం 10 గంటలకు గన్నవరం విమానాశ్రయంలో స్టార్ట్ అయ్యి విశాఖపట్నం చేరుకున్నాడు. సో ఆ సమయంలో అక్కడ ప్రజలు, ఆయన అభిమానులందరూ కూడా ఆయనని చూడడానికి, ఆయనని కలవడానికి, ఆయనతో మాట్లాడడానికి చాలామంది భారీగా రావడం జరిగింది. సో మరి వాళ్ళందరినీ కూడా నియంత్రించే సమయంలో పోలీసులు ప్రజలను నెట్టేయడం, వాళ్ళని దూరంగా ఉంచడం, అంటే అయ్యన్న పాత్రుడు వెళ్తున్న దారిలో వాళ్ళందరినీ, ఆయనకు దారి ఇవ్వడం కోసం వీళ్ళందరినీ దూరంగా నెట్టేయడం లాంటివి జరిగింది. సో ఆ సమయంలో అయ్యన్న పాత్రుడు స్పందించి వాళ్ళందరూ కూడా మామూలు మనుషులే, మన ప్రజలు మనని ఎన్నుకొని మనని ఈ స్థానంలో నిలబెట్టిన వాళ్ళందరూ కూడా వాళ్ళకు మనం గౌరవం ఇవ్వాలి, కానీ వాళ్ళు మనకు దేవుళ్ళతో సమానం. సో మరి వాళ్ళందరూ కూడా మామూలు మనుషులే, వాళ్ళతో ఎలాంటి డేంజర్ లేదు, వాళ్ళతో పోల్చుకుంటే మీ పోలీసులే చాలా డేంజర్ అని ఆయన సరదాగా చెప్పడం జరిగింది. సో మరి దీనికి సంబంధించిన వీడియో ఆయన చమత్కారంగా మాట్లాడడం, ఆయన స్పందించిన తీరు అందరినీ కూడా కట్టిపడేసిందని చెప్పుకోవచ్చు. సో మరి దీనికి సంబంధించిన వీడియో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతుంది. అందరూ కూడా దీన్ని బాగా షేర్ చేస్తున్నారు, లైక్ కూడా చేస్తున్నారు. సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి.